ఖతార్లో 2 ఎల్ఎన్జీ టెర్మినల్స్ను పూర్తిగా ధ్వంసం చేసింది. 18% ఎల్ఎన్జీ ప్రొడక్షన్ ఆగిపోయింది. వాటిని రిపేర్ చేయాలంటే 2 నుంచి 4 సంవత్సరాల సమయం పడుతుంది. $20 బిలియన్ నష్టం జరిగింది. ఇరాన్ తలుచుకుంటే ఆయా దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఒక్క రోజులో నేలమట్టం చేయగలదు. దుబాయ్ బుర్జ్ ఖలీఫాను సెకండ్లో కూల్చేయగలదు. కానీ చాలా తెలివిగా స్టెప్ బై స్టెప్ అడుగులు వేస్తుంది. ఈ ముస్లిం కంట్రీస్లో ప్రజలు ఇరాన్కు అనుకూలంగా ఉన్నారు. అక్కడి ప్రభుత్వాలతో ప్రజలు ర్యాలీ అవ్వటం లేదు. ఇరాన్ బహ్రెయిన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఒకప్పుడు బహ్రెయిన్ ఇరాన్లో భాగం. పిచ్చి వేషాలు వేస్తే ఆక్రమిస్తాం, ఇరాన్లో కలిపేసుకుంటాం అని హెచ్చరించింది. ఇరాన్లో రష్యా కనుసన్నల్లో 300 మంది రష్యన్ సిబ్బందితో బ్రాండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. దానికి 15 కిలోమీటర్ల అవతల ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. ఇజ్రాయెల్లో అతి సున్నితమైన డిమోనా అణు కేంద్రంలో పనిచేసే సిబ్బంది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ఉండే సిబ్బందిపై ఇరాన్ బాంబులేసింది. ఇజ్రాయెల్ పవర్ స్టేషన్స్, ఆయిల్ రిఫైనరీల మీద కూడా దాడులు చేస్తుంది. అమెరికా ఎయిర్ బేస్ రాడార్ వ్యవస్థను ఇరాన్ సమూలంగా ధ్వంసం చేసింది. సౌత్ కొరియా నుంచి రాడార్స్ను తెప్పిస్తుంది అమెరికా.